కూడా తెలవాల్సిన అవసరం చాలా చాలా ఉంది దీని గురించి. ఎస్ అండి, ప్రతీకారం కూడా ఉంటుంది కదా మళ్ళీ పాకిస్తాన్ రిటర్న్ కౌంటర్ అయితే ఉంటుంది కదండి. హలో, ఎస్ సార్, మళ్ళీ కౌంటర్ కూడా ఉంటుంది కదా పాకిస్తాన్ నుంచి. దాన్ని ఫేస్ చేయడానికి భారత దళాలన్నీ కూడా సిద్ధంగానే ఉండుంటాయి కదా ఇప్పటికీ. తప్పకుండానండి. రైట్ నౌ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అసీం మునీర్ సైకలాజికల్ ప్రొఫైల్ గురించి నేను మాట్లాడాను. అసీం మునీర్ ఇవాళ ఒక ఎస్కేప్ లేని ఒక మూలలో ఆయన ఇరుక్కున్నాడు. అండ్ ఆయన తన మొగతనం నిరూపించుకోవాలంటే తాను ఈ జిహాదీ ఫ్యాక్టరీస్ ఏవైతే పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ కానీ వాళ్ళని ప్రమోట్ చేసిందో, పెంచిందో, వాళ్ళకి సపోర్ట్ ఇస్తామని చెప్పిందో, వాళ్ళకి ఫండింగ్ ఇస్తామని చెప్పిందో, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారని చెప్పిందో, ఇవాళ ఆ జిహాదీ ఫ్యాక్టరీస్ కూడా అసీం మునీర్ వైపు చూసి ప్రశ్నార్థకంగా చూసే ఒక సిచ్యువేషన్ ఏర్పడింది. దాని నుంచి బయటపడాలంటే అసీం మునీర్ విల్ టేక్ సమ్ యాక్షన్. హీ విల్ బి అడ్వెంచరస్, హీ విల్ ఎస్కలేట్ దిస్ సిచ్యువేషన్. సో వీ షుడ్ బి రెడీ ఫర్ దాట్. సో ఇవాళ జరిగింది కేవలం ఫస్ట్ మూవ్ మాత్రమే. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ప్రత్యర్థి తప్పకుండా ఒక ప్రతిస్పందన ఇస్తాడు. ఆ ప్రతిస్పందన ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది, ఎలాంటి ప్రతిస్పందన ఉంటుంది అనేది మనం వేచి చూడాలి. మనం చేసిన క్షిపణుల దాడికి వాళ్ళు కూడా ప్రతిస్పందనగా క్షిపణుల దాడి చేస్తే మాత్రం మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ కేపబిలిటీ, ఎర్లీ వార్నింగ్ కేపబిలిటీ అండ్ ఇంటర్సెప్షన్ కేపబిలిటీ ఏదో ఉందో అది చాలా చాలా సమర్థమైన సిస్టమ్ మనది. సో మన మిసైల్ దాడి వాళ్ళ మీద ఎంత సక్సెస్ఫుల్ గా ఉందో, వాళ్ళు ప్రతిఘటనగా వాళ్ళు మిసైల్ దాడి చేస్తే మాత్రం వాళ్ళు సక్సెస్ఫుల్ కారు. ఇది మాత్రం నేను మీకు చెప్పగలుగుతాను. ఎస్ సార్, ఇప్పుడు మన ప్లాన్ వర్కౌట్ అయింది. ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాం. ఇంతటితోనే సరిపెడతారా, ఇంకా అటాక్ కంటిన్యూ చేస్తుందండి భారత ప్రభుత్వం? నో, ఐ థింక్ మన ప్రతిస్పందన మన తరఫు నుంచి దీంతో సమసిపోతుందండి. బికాస్ మనకు వాళ్ళ మీద ఒక మెసేజ్ క్రియేట్ చేయాల్సి ఉండే, అండ్ ఆ మెసేజ్ దాని మెసేజింగ్ హెస్ గాన్. సో పాకిస్తాన్ నుంచి ప్రతిస్పందన లేకపోతే మనం దీన్ని ఇంకా ఎస్కలేట్ చేసే అవకాశం తక్కువే. కానీ మన డిమాండ్స్ ఏవైతే ఉంటాయో, దట్ హఫీజ్ సయీద్ లాంటి ఈ జిహాదీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనకి ఇవాళ మన చేతికి మళ్ళీ అందియాలి అన్న ఒక డిమాండ్ మాత్రం ఇండియా నుంచి ఉంటుంది. అండ్ ఐ థింక్ ఇఫ్ పాకిస్తాన్ డస్ నాట్ డూ దాట్, వీ మైట్ డూ సంథింగ్ ఎల్స్ ఆల్సో. సో వై నాట్? ఎందుకంటే నేను దీన్ని దేవుడిచ్చిన అవకాశం లాగా చూస్తాను. పాకిస్తాన్ మీద మనం ఏ కారణం లేకుండా మనం వాళ్ళ మీద దాడి చేసే అవకాశం లేదు. కానీ మన భూభాగంలో వచ్చారు, ఏ రోజైతే మన పౌరులను వాళ్ళు హతమార్చారో, మన అమ్మాయిలను, మన బిడ్డలను ఎప్పుడైతే వాళ్ళు విధవలు చేశారో, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. అండ్ ఈ ఎలకలను చంపడం మనం ఆపేసి తలకాయలు పట్టుకోవడమే మనకి ముఖ్యం. సో దేర్ ఫోర్ ఇప్పుడు మనం ప్రెషర్ పెట్టాం కాబట్టి ఈ ప్రెషర్ ఇప్పుడు తీయద్దు. ఈ ప్రెషర్ ఇంకా బిల్డ్ చేసుకుంటూనే వెళ్ళాలి. అంటే పాకిస్తాన్ ఇప్పటి వరకు అయితే ఇక మాకు చాలు, మేము దీన్ని ఆపేస్తాము, ఈ మీకు తిరిగి ఇచ్చేస్తాము అని చెప్పనంత వరకు భారతదేశం అనేది ఈ ప్రెషర్ ని కంటిన్యూ చెయ్యాలి. ఒక్క నిమిషం సార్, మీది చిన్న ఆడియో ప్రాబ్లం ఉంది. భరత్ గారు, చిన్న ఆడియో ప్రాబ్లం వస్తుంది. దానికన్నా ముందు యాక్చువల్లీ రాత్రి 1:44 భారత ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసే ముందే